2024 సంవత్సర నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు బిగ్ టీవీ యాజమాన్యానికి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా ఏర్పడిన ఈ నూతన సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీ పథకాలతో పేద ప్రజలందరికీ అవసరార్థులందరికీ కూడా తమ సేవలు అందించడానికని చెప్పేసి ఈరోజు ప్రజా కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా మా శాసనసభ్యులు కావచ్చు లేకుంటే ఇతరత్ర నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నిజమైన తెల్ల రేషన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వాళ్ళో, ఇంటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళో, పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళో లేకుంటే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళో వాళ్ళను గుర్తించిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వము ముందుకు పోతా ఉన్నది. ఇందులో గత 9 సంవత్సరాలుగా పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఈ పేద ప్రజలను సహాయం అందించే విషయంలో ఎన్నికల ముందు ఎన్నికల పంచాయతీ, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం గెలిచిన ప్రభుత్వం ఉన్నదో వారికి సహాయ సహకారాలు అందించేసి ప్రజల కష్ట సుఖాలను పార్టీ దృష్టికి తీసుకొచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాను. అలాగే పేద ప్రజలందరూ కూడా తమకు ఏదైతే ఖచ్చితమైన అవసరాలు ఉన్నాయో వారందరూ కూడా ఆఫీసర్లకు అలాగే ఎమ్మెల్యే వారికి తెలియజేస్తే ఖచ్చితంగా వారికి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉందో గృహలక్ష్మి కావచ్చు లేకుంటే ఉచిత విద్యుత్ కావచ్చు లేకుంటే పెన్షన్స్ కావచ్చు లేకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేర్చేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రజాపయోగ కార్యక్రమాలు బిగ్ టీవీ వారు ప్రజలందరిలోకి తీసుకెళ్లడానికి ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబో సంక్రాంతి పండుగ కావచ్చు లేకుంటే వేరే మన సమ్మక్క సారలమ్మ పండుగ మన వరంగల్లో అతిపెద్ద పండుగ, ఆ పండుగలను కూడా జయప్రదంగా చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు బిగ్ టీవీ ద్వారా కోరేది ఏంటంటే ఇంకా 2-3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇంకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మొత్తం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ ప్రజలను డివైడ్ చేసుకుంటూ జనాలను అయోమయంలో గురి చేస్తూ ఉన్నది. మనకు కావాల్సిందేంది? శాంతి, అభివృద్ధి, సంక్షేమం. ఇవి చేసేది పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మన పాత వరంగల్ జిల్లాకు ఏదైతే మరి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు లేకుంటే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉన్నది. కాగితాల మీదనే కొన్ని అక్షరాలు రాశారు తప్పితే క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా చేయలేని పరిస్థితిని మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. కాబట్టి చెప్పిన మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తుందో అది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ గుర్తించారు కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. రాబో రోజులలో కూడా కేంద్రంలో కూడా ఏదైతే బీజేపీ మతతత్వ రాజకీయాలు, డివైడ్ అండ్ రూల్ పాలసీలు ఏవైతే చేస్తున్నదో వాటన్నిటికీ భిన్నంగా దేశం మొత్తంలో కూడా దాదాపు 400 పైచీలకు ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అన్ని రాష్ట్రాలు గెలిపించేందుకు ఈరోజు ప్రజలు సమాయత్తమవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పాత వరంగల్ జిల్లాలో ఇక్కడ వరంగల్ పార్లమెంటు కావచ్చు లేకుంటే మహబూబాద్ పార్లమెంటు కావచ్చు, ఇక్కడ 2 సీట్లను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఒక ప్రజాస్వామ్య కూటమి, ఏదైతే ప్రజల గురించి ఆలోచించే కూటమి, దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీస్ గురించి, బీసీ వర్గాల గురించి, అణగారిన వర్గాల గురించి మతాలకు అతీతంగా అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కట్టినట్టయితుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి, ఎందుకంటే ఎవరెవరో అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడేదో రాజకీయం చేద్దామని చెప్పేసి వస్తూ ఉన్నారు. నిద్రపోతున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏదో మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ రేపేదో పార్లమెంట్లో ఏదో చేద్దామని చెప్పేసి నిన్న కేటీఆర్ ఏదో మీటింగ్లు పెట్టేసి జనాలందరినీ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏర్పడగానే తన పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసుకెళ్ళాలి. అందులో భాగంగానే ఈరోజు అందరి దగ్గర అవసరాల దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ముఖ్యంగా ఎవరైతే కరెక్ట్ నీడీ పర్సన్స్ ఉన్నారో, అవసరం ఎవరికైతే ఉన్నదో వాళ్లకు పథకం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. గతంలో కేసీఆర్ గారు రాళ్ళు రప్పలను కొండలను 100 ఎకరాలు పట్టాలు చేసుకున్న వాళ్ళను కూడా రైతు బంధు ఇచ్చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొంతమందికి దారదత్తం చేసిన సంగతిని మనం గమనించినాము. అటువంటి
కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకే ఈరోజు అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడం, వారి వివరాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొద్దిగా డిలే ఏం లేదు, కానీ దిస్ ఇస్ అ ప్రాసెస్. అది కూడా కరెక్ట్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాము. దీన్ని అడ్డం పెట్టుకొని నిన్న కేటీఆర్ గారు కూడా ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మన వరంగల్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ ఆలోచన విధానం మొన్నైతే ఫలితాలు చూపించారో మీది సరియైన విధానము. ఈ సరియైన విధానాన్నే ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.